అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్. నా పేరు. థ్యాంక్స్ లాట్ మై రెస్పెక్ట్స్ ఇన్ మై ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చి గ్రీన్ యాపిల్ స్టూడియో అంట. ఫిలిం బై వంశీకృష్ణ అని అంటున్నారు. సో వీళ్ళకి రోహన్ అనే క్యారెక్టర్కి 20 నుండి 26 సంవత్సరాల లోపు వాళ్ళు, అలాగే విక్కీ అనే క్యారెక్టర్కి 20 నుండి 26 సంవత్సరాల లోపు వాళ్ళు, అలాగే శ్వేత అనే క్యారెక్టర్కి 20 నుండి 25 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. ప్రొడక్షన్ నెంబర్ 2 అని అంటున్నారు. ఓన్లీ ఫర్ యాక్టర్స్ బేస్డ్ ఇన్ విశాఖపట్నం అండ్ యాక్టర్స్ అవైలబుల్ ఇన్ విశాఖపట్నం డ్యూరింగ్ ది షూట్ అని అంటున్నారు. అంటే షూట్ ఉన్న టైంలో విశాఖపట్నంలో అందుబాటులో ఉండే వాళ్ళు మాత్రమే అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేయండి అని అంటున్నారు. కైండ్లీ సెండ్ యువర్ 1 minute ఆడిషన్ వీడియో 2 అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. స్ట్రిక్ట్లీ నో కాల్స్ అని అంటున్నారు. ఆ కాంటాక్ట్ నెంబర్ నేను మీకు చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏం అడిగారు అంటే, సార్ సినిమా ఇండస్ట్రీలో కొత్త వాళ్ళ దగ్గర కథలు వినటం అనేది జరుగుతుందా, అది జరుగుతుందా, అది ఎంతవరకు నిజం, దాని గురించి కొంచెం క్లారిటీ ఇవ్వండి అని అడగటం జరిగింది. ఇక్కడ నేనేమంటానంటేనండి, హానెస్ట్గా చెప్పాలి అంటే వినరు. మరి వినరు అన్నప్పుడు మీరు ఎందుకు సార్ ఇప్పుడు కొంతమంది హీరోలు, పేర్లు చెప్పను కానీ కొంతమంది హీరోలు మెయిల్ ఐడి ఇస్తారు, ఈ మెయిల్కి ఏదైనా కథ ఉంటే షేర్ చేయండి అని అంటారు అనే ఒక ఇదిలో ఎందుకు అనవసరంగా మమ్మల్ని మభ్యపెడుతున్నారు అనే టైప్లో అడగడం జరిగింది. దానికి నేను మీకు చెప్పే సమాధానం ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఒక హీరో వర్షిప్ అనేది ఒకటి ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్, మీకు అర్థం అవడం కోసం చెప్పేది ఏంటంటే, ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్కి అసలు జీరో ట్రాఫిక్ అంటే ఏంటి, ఆ వెబ్సైట్ అనే వాళ్ళు ఎవరు చూడట్లేదు. చూడనప్పుడు వాళ్ళకి యాడ్సెన్స్ అనేది రాదు. అలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఆ యాడ్సెన్స్ కోసం నేను ఇదిగో ఇక్కడ మీకు ఈ వెబ్సైట్లో మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి అప్లోడ్ చేయండి, నేను మీకు యాక్టింగ్ ఛాన్స్ ఇస్తాను అని కొన్ని ప్రముఖ టీవీ షోలకి సంబంధించిన వాళ్ళు అందులో మీకు సంబంధించిన ఇది చేయండి అనగానే వాళ్ళకు ఒక్కసారిగా ఆ వెబ్సైట్కి ట్రాఫిక్ అనేది ఎక్కువగా, అంటే ఒక రోజులో కనీసం 1,00,000 మంది నుండి 10,00,000 మంది ఆ వెబ్సైట్లో వ్యూ చేస్తారు, ఆ వెబ్సైట్కి పోస్ట్ చేస్తారు, ఆ వెబ్సైట్లో కనీసం 10 to 15 మినిట్స్ గడుపుతారు. దానివల్ల ఏమవుతుంది అంటే, ఈ వెబ్సైట్కి ఇంత ట్రాఫిక్ ఉంది కదా, మనం యాడ్స్ ఇద్దామని ఒక ఇదితోటి యాడ్స్ వాళ్ళందరూ వచ్చి వాళ్ళ దగ్గర అప్రోచ్ అవుతారు, వాళ్ళకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. సేమ్ ఇక్కడ హీరో గారి దగ్గరకు వచ్చినప్పటికి ఏమవుతుంది అంటే, అరే పలానా హీరో నాకు సినిమాలు చేస్తానన్నాడు కాబట్టి, ఒక సినిమా చూస్తానన్నాడు, నాతో నేను చెప్పే కథ వింటానన్నాడు కాబట్టి, ఆ హీరో గతంలో చేసిన సినిమాలు ఏంటి, ఆ హీరో ఫ్యూచర్లో చేయబోయే సినిమాలు ఏంటి, అంటే ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న సినిమాలు ఏంటి, అతని ఫ్యూచర్లో ఎలాంటి కథ చెప్తే అతని పట్టాలెక్కడానికి పాసిబిలిటీ ఉంటుందనే ఉద్దేశంతో మనం అమెజాన్ ప్రైమ్లోనూ నెట్ఫ్లిక్స్లోనూ దగ్గర దగ్గర ప్రయత్నిద్దాం అనుకున్న 1000 మంది నుండి 1500 2000 మంది వరకు కూడా హీరోకి సంబంధించిన అన్ని సినిమాలు చూస్తారు. అలాంటప్పుడు ఈ అమెజాన్ ప్రైమ్ కావచ్చు, నెట్ఫ్లిక్స్ కావచ్చు, లేదంటే ఆహా కావచ్చు, జీ5 కావచ్చు, హాట్స్టార్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ ఈటీవీ విన్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ ఏం చేస్తారు అంటే, ఈ పర్టికులర్ హీరోని ఎక్కువగా వర్షిప్ చేస్తున్నారు, ఇతనికి అమెజాన్ ప్రైమ్లో ఎక్కువ మార్కెట్ ఉంది, ఇతనికి నెట్ఫ్లిక్స్లో ఎక్కువ వ్యూవర్షిప్ ఉంది, ఇతనికి ఆహాలో ఎక్కువ వ్యూవర్షిప్ ఉంది అని అనుకున్న ఆ పర్టికులర్ ఓటీటీ సంస్థలు ఏం చేస్తాయంటే, ఆ హీరో గారితో, ఆ హీరో గారికి సంబంధించి ఆ హీరో గారితో ఎవరైతే ప్రొడక్షన్ చేస్తారో వాళ్ళకి మేము ఇంత అవుట్ రైట్ మార్కెట్ ఇస్తాము అనే టైప్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పేరు చెప్పను కానీ, ఒక హీరో తెలుగు సినిమాలో ఒకటో 2 అని కూడా అనకూడదు, 2 హిట్లు కొట్టారు. కానీ ఆయనకి హిందీలో ఓటీటీ మార్కెట్ అండ్ థియేటర్కల్ మార్కెట్ వచ్చేసి దగ్గర దగ్గర 3 నుండి 4 కోట్ల బిజినెస్ ఉంది. ఎందుకంత బిజినెస్ ఉందంటే ఇవే స్టాటిస్టిక్స్. సో ఈ స్టాటిస్టిక్స్ పెట్టుకొని వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు తప్పించి ఏదో మీరు మీరు చెప్పే కథలు వినాలి, దాని మీద వాటితో సినిమా చేయాలి అనే ఆలోచన అయితే లేదు. కానీ వింటారు, ఎలా చేస్తే వింటారు అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్పే ఒక ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి రేపటి వీడియోని మిస్ కాకుండా చూసే ఒక ప్రయత్నం అయితే చేయండి. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9603113557. ఐ రిపీట్ 9603113557. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా, నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉంది. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీళ్ళంత ఎక్కువ మంది షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.